అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాము. మీ అందరికైతే నేను అనుకున్నది నేను సాధించాను, అది మీ అందరికీ చెప్దాము అని చెప్పేసి ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నట్టు నా డ్రీమ్ నాకైతే నెరవేరిందనే చెప్పాలి. నేను హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని ఏదైతే నేను స్టార్ట్ చేశానో అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది అన్నమాట. నా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు 99.9% క్లియర్ అయిపోయాయండి అన్నీ కూడా. అది ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడం వల్లే. సో అది నేను చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఈ డైట్ స్టార్ట్ చేయక ముందులా 1 year నుంచి నేను హోమియోపతి మెడిసిన్ అయితే వాడుతున్నానండి. మేడం ఏం చెప్పారంటే, మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే ఎంత మెడిసిన్ వాడినా ఉపయోగం ఉండదు, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి మేడం అయితే చాలా స్ట్రెస్ఫుల్ గా అయితే చెప్పేవాళ్ళు. ఎప్పుడు మెడిసిన్ కి వెళ్ళినా, ఎప్పుడు ఫోన్ చేసినా, అడిగినా సరే మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి, ఏది సాల్వ్ అవ్వదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పేవాళ్ళు. నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ అయితే మేడమేనండి. ఎంతగా చెప్పేవాళ్ళు అంటే చాలా గట్టిగా చెప్పేవాళ్ళు అన్నమాట. సో నేను ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ నాకు లేదు అని చెప్పేసి అంత ముందు చాలా సార్లు వెయిట్ లాస్ ట్రై చేశాను, కానీ ఇంత రిజల్ట్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. 1 or 2 kgs తగ్గేసరికి అసలు అయిపోయేది అనమాట. వాకింగ్ చేస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకున్నాను. నేను డైట్ అసలు ఏం చేశాను అనేది నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పుకున్నాను. నేను డైట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ, క్యాలరీస్ కట్ చేస్తూ డైట్ చేశాను. దాంతో పాటు ఎక్సర్సైజ్ చేసేదాన్ని, ఒక నార్మల్ గా ఎక్సర్సైజ్ చేసేదాన్ని, బాగా హార్డ్ అని నేను చెప్పను, వాకింగ్ చేసేదాన్ని. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే 7 to 8 km వాకింగ్ చేసేదాన్ని, ఇప్పుడైతే 3 km చేస్తున్నాను. నెక్స్ట్ వాకింగ్ తో పాటు ఫుడ్ తో పాటు స్లీప్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకునేదాన్ని, స్ట్రెస్ లేకుండా చూసుకునేదాన్ని. చాలా మంది మేము అన్ని కరెక్ట్ గా చేస్తాము, స్లీప్ లేకపోతే మాత్రం స్ట్రెస్, స్లీప్ ఇవి రెండింటిని మనం చాలా కంట్రోల్డ్ గా, బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. అలాగే వాటర్, వీటిని కూడా మనము డైలీ నేనైతే 3 to 4 liters, ఒక్కొక్కసారి 5 కూడా తాగేదాన్ని నేను ఇంట్లో ఉండి కూడా. సో మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వేడి చేయటం కానివ్వండి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇవి కూడా డైట్ లో లేకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా రకరకాల టైమింగ్స్ లో చేసేదాన్ని. 9 to 5, 10 to 6 1 meal చేసేదాన్ని, ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేసేదాన్ని. అండ్ అలాగే 15 days వరకు 2 meal చేశాను, ఒక 15 days వరకు 1 meal చేశాను. అట్లా డైట్ చేసి నేను 2 months లో నేను నా వెయిట్, అసలు నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ప్రూఫ్ అయితే 86 నుంచి యూట్యూబ్ ఉంది. అప్పుడు నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. సో నేను అసలు 93కి వెళ్ళానండి. 93 నుంచి ఇప్పుడు నా వెయిట్ 64, 65 ఈ రోజు మార్నింగ్ నా వెయిట్, 55 నా వెయిట్ ఇప్పుడు. ఇంకా నేను 4 kgs తగ్గితే నేను నార్మల్ వెయిట్ లోకి వెళ్తాను, అంటే నార్మల్ ఐడియల్ వెయిట్ లోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు వరకు నేను వచ్చింది, నేను December 18th కి నేను డైట్ అయితే స్టార్ట్ చేశాను. డైట్ స్టార్ట్ చేసి నేను సిన్సియర్ గా, కరెక్ట్ గా నేను డైట్ అంటే ఎక్సర్సైజ్, వాకింగ్, ఫాస్టింగ్, క్యాలరీ కటింగ్, అన్ని, స్లీప్, స్ట్రెస్ అన్ని కరెక్ట్ గా నేను స్టార్ట్ చేసింది అయితే December 18th నుంచి నేను స్టార్ట్ చేశాను. December 18th టు ఈ రోజు నేను వీడియో చేస్తుంది July 1st. నేను టార్గెట్ పెట్టుకుంది నా బర్త్డేకి July 6th నా బర్త్డే. అప్పుడు నేను 65కి రావాలి అని టార్గెట్ పెట్టుకున్నా. నేను 64కి ఆల్రెడీ నేను వచ్చేసి, వీడియో కూడా నేను June 30కి నేను మీ అందరికి చూపించాను 64. నేను అంతకు ముందే 64 వచ్చాను. మధ్యలో అత్తయ్య వాళ్ళు రావడం వల్ల బయటకు వెళ్ళి కొంచెం నేను వెయిట్ గెయిన్ అయినా. అంటే పిజ్జాలు, బర్గర్లు తిన్నాం కదండి, అది అసలు మామూలు ఫుడ్ అది తిన్నాము. సో దాని వల్ల ఏంటంటే నేను 64కి వచ్చిన తర్వాత కూడా నేను 1 week తర్వాత మీ అందరికి చూపించాల్సి వచ్చింది. అప్పుడే అత్తయ్య వాళ్ళు వచ్చే రోజు నేను 64, 65కి వచ్చాను. ఆ రోజు ఏంటంటే బయటికి వెళ్ళాము, 2-3 రోజులు రైస్ తిన్నాము. మరి ఇంత కష్టపడి తగ్గిన నోరు కట్టుకోమని ఎవరైనా చెప్పలేం కదా. సో నేను ఆ రోజు అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగా నాకు నచ్చింది నేను తిన్నాను. దానివల్ల నేను 65, 50కి వెళ్ళాను. సో అందుకని నేను వీడియో రికార్డ్ చేయడం లేట్ అయింది. June 30న నేను 65, 80 అయితే 64, 80 మీ అందరికి చూపించాను కూడా. సో నా టార్గెట్ అయితే నేను రీచ్ అయ్యాను. నా హెల్త్ ఇష్యూస్ అయితే నేను రిపోర్ట్స్ పెట్టమంటే పెడతానండి, కాకపోతే ఇప్పుడు రిపోర్ట్స్ చూపించడం ఎందుకని చెప్పేసి నా ఓల్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు రిపోర్ట్స్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది, నాకు PCOS ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నాకు ఇప్పుడు పీరియడ్స్ నాకు 4-5 days ముందే వస్తున్నాయి. ఎప్పటి నుంచి అంటే నేను డైట్ స్టార్ట్ చేసింది December లో కదా, నాకు January నుంచి చేంజ్ అయింది అన్నమాట. January 1 month డైట్ స్టార్ట్ చేసిన 1 month నుంచి
చేంజ్ అయింది. నేను December 18th కదా, నాకు January 15th కి డేట్ టైం అనమాట. అది 19, 20 అట్లా వచ్చింది అనమాట. అంటే 4-5 days లేట్ గా వచ్చింది. అంతకుముందు అయితే ఇంకా మంత్స్ లేట్ ఉండేదండి, 2-3 months అట్లా కూడా వచ్చాయి. 5 months లేట్ ఉన్న రోజులు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అసలు హాస్పిటల్ కి వెళ్తే టాబ్లెట్స్ మార్చి ఇంగ్లీష్ మెడిసిన్ వాడి, అంటే చాలా మందికి ఇంగ్లీష్ మెడిసిన్ మీద మంచి ఒపీనియన్ ఉండొచ్చు, నేను సఫర్ అయ్యాను కాబట్టి నాకు అంత మంచి ఒపీనియన్ అయితే లేదండి. ఏంటంటే వాళ్ళు మెడిసిన్ అంటే వాళ్ళు ఇచ్చింది ఓకే, బట్ నా ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఏంటనేది తెలియదు, నా బాడీ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడి చాలా సఫర్ అయ్యి, సైడ్ ఎఫెక్ట్స్, సర్జరీస్, అసలు ఎలా ఉండే లైఫ్ అంటే అసలు ఎంత పెయిన్ఫుల్ అంటే అంత పెయిన్ఫుల్ తీసుకున్నాను. అందుకే నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నాను. ఎవరైనా సరే నాలా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే డైట్ చేసుకుంటూ, నాకు హోమియో సెట్ అయిందండి. మీరు మెడిసిన్ అనేది మీ ఇష్టం, మీ అభిప్రాయం అది. నేను హోమియోపతిలో వాడాను. హోమియోపతిలో వాడటానికి కూడా మా హస్బెండ్ రీజన్ అన్నమాట. నాకు ఫస్ట్ అయితే అసలు నమ్మకం లేదు, ఏముంది వీటిలో మెడిసిన్స్ అన్ని ఇస్తా ఉంటారు, వీళ్ళు నోటి మాటతో ఎలా ఇస్తారు అనుకునేదాన్ని. పంచదార లాగా తీయగా ఉంటాయి అని చెప్పేసి అనేదాన్ని. అది ఎంత తప్పు అనేది ఇప్పుడు అనడానికి కూడా నాకు నోరు రాదన్నమాట. ఎందుకంటే నేను ఆ మెడిసిన్స్ వల్ల నా సైనస్ ప్రాబ్లమ్ కి యూజ్ చేసుకున్నాను. సైనస్ నాకు అసలు వాతావరణం మారితే మారిద్దండి. ఇప్పటికీ స్టిల్ నాకు అది ఉన్నప్పుడు నాకు సర్జరీ చేయాలని చెప్పానండి. ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అసలు నోస్ ఓపెన్ అవ్వట్లేదు, మీకు బ్లాక్ అయిపోతుంది, మీరు సర్జరీ చేయించుకోవాలి. బాగా విపరీతంగా రెడ్ గా వాసిపోయేవి, వామిటింగ్స్ అయ్యేవి, అసలు అదొక బాధ అన్నమాట. అది హోమియోలో నేను తగ్గించుకున్నాను. మైగ్రేన్ హెడేక్ ఉంది. మైగ్రేన్ హెడేక్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. 1 year తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల వీటి వల్ల సఫర్ అవుతూ స్టార్ట్ అయింది. అది హోమియోలో నాకు మేడం నేను 7-8 ఇయర్స్ నేను కష్టపడి మెడిసిన్స్ వాడి సఫర్ అయ్యి, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి 6 months కోర్స్ అని, అదని ఇదని, స్పెట్స్ అని నానా జాతర చేశారండి. అది తగ్గలేదు. ఎప్పుడు వచ్చినా వామిటింగ్స్ అవ్వడం, తీసుకెళ్లి నరానికి ఒక ఇంజెక్షన్ చేస్తే కానీ సెట్ అవ్వదు. పీరియడ్ టైంలో వాళ్ళు చేసేవాళ్ళు కాదు, మేడం పీరియడ్ టైంలో చేయకూడదు అనేవాళ్ళు. అసలు అర్ధరాత్రి టైం నైట్ డ్యూటీలో ఉన్న ఫోన్ చేస్తే మా వారు వచ్చి, అసలు విజయవాడలో ఉన్నప్పుడు అయితే అసలు అది ఒక పెద్ద నరకం అండి. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఒకసారి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు, వాళ్ళు డేట్ టైంలో విడిగా బయట హాస్పిటల్ ఉంటే వాళ్ళు చేయమన్నారు. సరే పెద్ద హాస్పిటల్ ఓపెన్ ఉందని చెప్పి వెళ్తే వాళ్ళు నానా జాతర చేశారన్నమాట. అంత సఫర్ అయింది. తర్వాత మేడం దగ్గరికి వస్తే, మేడం దగ్గరికి ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని నేను వెళ్తే అసలు మేడం హిస్టరీ మొత్తం చూసి మైగ్రేన్ హెడేక్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఏంటి అని చెప్పి అడిగారు. ఇట్లా చాలా ఇయర్స్ నుంచి ఉంది మేడం ఇలా అని చెప్తే, ఫస్ట్ అసలు హెడేక్ కంట్రోల్ అవ్వాలి, హార్మోన్స్ మీద ప్రెజర్ పడుతుంది అని చెప్పేసి మేడం ఏం చేశారు, 1 month ఫస్ట్ మైగ్రేన్ కి వాడారు. ఇవన్నీ కాదు, తర్వాత PCOS కి వెళ్దాం అని చెప్పి 1 month వాడారు. దాని తర్వాత అసలు హెడేక్, నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు హెడేక్ చాలా రికవర్ అయింది. 90% తగ్గింది. ఇంకో 10% నాకు పీరియడ్ వచ్చే 1 week ముందు ఉండేది. అది నెక్స్ట్ PCOS హార్మోన్ ఇంబ్యాలెన్స్ టాబ్లెట్స్ తో పాటు కోర్స్ ఇచ్చారు. ఒక 3 months వాడానేమో గట్టిగా. అసలు హెడేక్ అనే మాట లేదండి. ఇప్పుడు పీరియడ్ వచ్చే ముందర ఈ రోజు పీరియడ్ వస్తుంది అనగా కొంచెం తల నాదుగా ఉండిద్ది, అది మనం కొంచెం ఓడ్చుకుంటే అది పీరియడ్ వస్తుందని నాకు అర్థమైపోయింది. అంతే తప్ప నాకు మైగ్రేన్ హెడేక్, ఆ వామిటింగ్స్, ఆ సెన్సేషన్, అసలు ఆ ప్రాబ్లమ్, ఈ నరానికి ఇంజెక్షన్ చేయించుకునేది ఇదైతే ఏమీ లేదండి. సైనస్ కూడా మేడం దగ్గర వాడాను, క్లియర్ అయింది. అండ్ ఎప్పుడన్నా చల్లగా అట్లా ఉన్నప్పుడు మేడం ఏం చెప్తారంటే, స్కార్ఫ్ లాంటిది కానీ మాస్క్ లాంటిది కానీ పెట్టుకో బయటకు వెళ్ళేటప్పుడు. అది కూడా బయటకు వెళ్తేనే. నేను అది కూడా ఇప్పుడు చాలా తగ్గిందండి. ఎందుకంటే నేను ఈ డిసెంబర్ లో ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను వాకింగ్ కి, మంచులో కూడా వెళ్ళి నేను తిరిగేదాన్ని. అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ అడిగేవాళ్ళు, మంచులో ఎలా వెళ్తున్నావు అని చెప్పి. నాకు అసలు ప్రాబ్లం లేదండి. నోస్ కొంచెం సేపు క్లోజ్ అయ్యేది, ఇంటికి రాగానే డిటాక్స్ టీనో హాట్ వాటర్ తాగితే ఫ్రీ అయ్యేది. అట్లా వచ్చిందన్నమాట. ఇంకా నెక్స్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నాకు చాలా బాగా ఉంది. అలాగే PCOS, ఇవి 2 కూడా డైట్ చేసి నేను December 18th కదా, నేను మేలో టెస్ట్ చేయించాను. మే 27th నేను టెస్ట్ చేయించాను. అన్ని నార్మల్ వచ్చాయి. స్కానింగ్ చేసేటప్పుడు కూడా డాక్టర్ గారు కూడా నన్ను అడిగారు, ఏ పర్పస్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగారు. అంటే దేని గురించి చేపిస్తున్నారు అని అడిగితే, ఇలా ఉంది సార్, ఇట్లా ఒకసారి చెక్ చేయించమన్నారు. మేడం వెయిట్ తగ్గావు కదా, పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తున్నాయి, అసలు లోపల ఎలా ఉందో చూద్దాం అని చెప్పారు అని చెప్తే, ఆయన ఓల్డ్ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ చూసి ఇప్పుడు ఏమి లేదమ్మా, అంతా క్లియర్ అయింది, అసలు ఏమి అనిపించలేదు, అసలు డైట్ నువ్వు ఏం చేసావు ఏంటి అని చెప్పి అడిగారు. డాక్టర్ గారు కూడా అడిగారు.
చెప్పారు. ఇట్లా చేస్తున్నాను, ఇట్లా నేను డైట్ చేసేదాన్ని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, 2 పూట్ల కుక్కుడు ఫుడ్ తిన్నాను, ఇట్లా ఫాస్టింగ్ చేస్తాను, ఇలా చేస్తాను అంటే ఆయన స్కానింగ్ కూడా ఒకసారి చేసి తీసి ఒకసారి లెగమని చెప్పి కూడా ఒకసారి మళ్ళీ పడుకో అని చెప్పేసి మళ్ళీ స్కానింగ్ చేశారనమాట. చేసి ఇప్పుడైతే అసలు ఏమీ లేదమ్మా, ఫ్యాటీ లివర్ లేదు, కిడ్నీస్ అన్ని బాగున్నాయి, పీసీఓఎస్ కానీ యూట్రస్ అంతా చాలా బాగుంది, చాలా క్లియర్ గా ఉంది అని చెప్పారు. ఎగ్ రిలీజ్ అంతా బాగుంది, చాలా బాగుంది ఇప్పుడైతే, కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్పారు. నాకైతే అక్కడ నిజంగా హ్యాపీ అనిపించి కళ్ళం నీళ్ళు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అంటే ఆ డాక్టర్ గారు అన్నారు అనమాట, నేనేం చేయలేదమ్మా, మొత్తం డైట్ అంతా నువ్వే చేసుకున్నావు, అంతా చేసావు, ఇవన్నీ లైఫ్ స్టైల్ దీని వల్ల వస్తున్నాయి అని చెప్పి ఆయన కూడా అన్నారు అన్నమాట స్కానింగ్ చేస్తూ. సో అది నాకు రిపోర్ట్స్ అవి ఆ సార్ అలా చెప్పడం, తర్వాత మేడం దగ్గర రిపోర్ట్స్ చూపించినప్పుడు మేడం కూడా అంతా క్లియర్ అయింది. చాలా హ్యాపీ అనిపించిందండి. అది అసలు మాటల్లో చెప్పేది కాదు, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. పీరియడ్స్ కూడా ఇప్పుడు 4-5 days బిఫోర్ వస్తుంది, టైం కన్నా ముందే వస్తుంది. నేను ఇదంతా కూడా ఎందుకు నేను ఓపెన్ గా చెప్తున్నాను అంటే, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, ఫస్ట్ మీరు ఒబేసిటీ, వెయిట్, ఓవర్ వెయిట్ లో ఉంటే, వెయిట్ ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, స్లీప్, ఎస్పెషలీ స్లీప్, ఇది మాత్రం మీరు కొన్నాళ్ళు ముఖ్యంగా ఎన్వి కూడా మెయిన్ ఎన్వి. ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అది ఓపెన్ గా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మా మేడం అయితే మొన్న చికెన్ అవన్నీ తిన్నా కదా, లైఫ్ స్టైల్ మార్చుకోవద్దు అన్నారు. లేదు మేడం, మార్చుకొని ఎప్పుడైనా తినాలనిపిస్తే మటన్ 2-3 months ఒకసారి తిను, నాటుకోడి గుడ్లు ఏమైనా దొరికితే తిను అని చెప్పారు. లేదు మేడం, వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, నేను ఇట్లా పనసకాయ ఇట్లాంటివి ఇట్లా చూసుకొని తింటున్నాను, డేస్ చూసుకొని తింటున్నాను అని చెప్పి చెప్పాను. మేడం అయితే నువ్వు తినాలనిపిస్తే తిను, పూర్తిగా ఆపేయమని నేను చెప్పలేను, ఫస్ట్ నుంచి అలవాటు కదా, ఇప్పుడు క్యూర్ అయింది కదా అని చెప్పారు. అసలు నాకు తినాలని లేదండి, ఎందుకండి మన హెల్త్ ఇష్యూస్ ఇంత సఫర్ అవుతూ వాటిని తినాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఫస్ట్ మీరు డైట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నాలా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాన్ వెజ్ కూడా మానేయండి ప్లీజ్, ఫస్ట్ దాన్ని స్టాప్ చేసేయండి. నేను డైరీ ప్రొడక్ట్స్ మానేసాను, టీ, కాఫీలు, డైరీ ప్రొడక్ట్స్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు మానేసేయాలి. కొంతమందికి థైరాయిడ్, పీసీఓఎస్ ఉంటుంది, అది కూడా చూసుకొని చెయ్యాలి మీరు. సో నేను సోయా మిల్క్ వాడేదాన్ని, ఆల్మండ్ మిల్క్ వాడేదాన్ని, కోకోనట్ మిల్క్, ఇవన్నీ వాడేదాన్ని. అండ్ ఈ రోజు ఒక సిస్టర్ అయితే నేను వీడియో పెట్టాను కదా, వీడియో పెడితే కామెంట్ అయితే పెట్టారు, తన నేమ్ అయితే పడలేదు అక్కడ, నేమ్ చెప్దాము అంటే యూజర్ ఐడి అని చెప్పి పడింది తనది. సో 14 kgs తగ్గాను మీ వీడియోస్ చూసి అని చెప్పి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను అసలు యూట్యూబ్ పెట్టిన పర్పసే ఇదే అండి. నేను ఈ వీడియోస్ కానివ్వండి, ఇంత ఓపెన్ గా నా హెల్త్ ఇష్యూస్ చెప్పడానికి కూడా రీజన్ ఇదే. నాలాగా ఎవరైనా సరే, నేను చాలా సఫర్ అయ్యానండి, చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ఒక్కొక్కసారి ఇంట్లో కూడా పని చేసుకునే సిచ్యువేషన్ లేకుండా, తనకి కుదరక, వంట అంటే ఇద్దరం ఎలా కూడా మేనేజ్ చేసుకునే వాళ్ళం. తనకు ఒక టైమింగ్స్ ఉండవు కదా, వర్క్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాళ్ళు అయితే సరే వంట చేసేసి వెళ్ళిపోతారు, ఆ పని మనిషిని పెట్టుకొని, ఇట్లా చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ ఒక్క వీడియోలో చెప్పేదైతే కాదు, అది సఫర్ అయింది మాత్రం. నాలాగా ఎవరైనా సరే ఈ సఫర్ అవ్వకూడదు అనే దీంతోనే నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నాను. తను వెయిట్ తగ్గాను 14 kgs ఇలా చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి అడిగారండి తను, నేను లేట్ గా ఇస్తున్నాను కొంచెం రిప్లై, సారీ సిస్టర్. మీరు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే, నాకు స్టార్టింగ్ అయిందండి, హెయిర్ ఫాల్ అయింది. ఎందుకంటే మనము ఇంతకు ముందు ఉన్న లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. ఇంతకుముందు మనం నాన్ వెజ్ తింటాము, ఎప్పుడు పడితే అప్పుడు తింటా ఉంటాము, రైస్ తింటాము, ఒక లైఫ్ స్టైల్ నుంచి ఉన్నాము. అంత ఒబేసిటీ నుండి తగ్గుతున్నప్పుడు హెయిర్ మీద, స్కిన్ మీద మనకి చేంజెస్ అనేవి వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి అంట. ఇది నేను మేడం నాకు చెప్పారు. నాకు హెయిర్ ఫాల్ దారుణంగా అయిందండి, చాలా దారుణంగా, పట్టుకుంటే ఊడిపోయేది, ఇట్లా అంటే అసలు ఎంట్రుకులు ఊడిపోయాయి. నువ్వైతే అసలు జుట్టు ఎక్కడ చూసినా, ఇంట్లో మొత్తం ఊడ్చినా సరే ఇంత ఎంత 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 వచ్చాయి అనమాట, ఎక్కడ పట్టుకుంటే అక్కడ. సో అట్లా హెయిర్ ఫాల్ అయ్యేది. నేనేంటంటే చూపించాను, హాస్పిటల్స్ లో కూడా చూపించాను. వెయిట్ లాస్ అయ్యారు కదా, కొంచెం ఉంటది చూద్దాం అన్నారు. మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోమని సజెషన్ ఇచ్చారు. మా మేడం అడిగాను, మేడం అయితే నీకు ఇంత వెయిట్ లాస్ అయ్యావు కదా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా ఉంది, అవి రికవరీ అవుతున్నప్పుడు కూడా నీకు కొంచెం అట్లా హెయిర్ ఫాల్ అనేది ఉంటది, అది స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటది, ఎండ్ అయ్యేటప్పుడు ఉంటది, బాగుంది, ప్రాబ్లం ఏం లేదు, చూడు ఒక 1 month 2 months చూడు, దాని తర్వాత మనము ఏమన్నా అవసరం అయితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడదాము అని చెప్పి చెప్పారు మేడం. అయితే నేను హోమియోలో ఇప్పుడు టాబ్లెట్ నాకు మేడం పెట్టారు. అంటే ఎందుకు పెట్టారు అంటే, నాకు కొంచెం కాళ్ళు లాగుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది, కొంచెం ఎట్లా అంటే కాళ్ళు లాగుతున్నట్టుగా, కొంచెం తిమ్మెర్లుగా ఉంటున్నాయి. మేడం అన్నారు, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అన్నావు కదా, కొంచెం వెయిట్ అన్ని తినట్లేదు కదా అంతకు ముందుకు, ఇప్పటికీ లైఫ్ స్టైల్ మారింది కాబట్టి మల్టీవిటమిన్ టాబ్లెట్ లాంటిది ఇచ్చారనమాట. అది మల్టీవిటమిన్ ఏంటి అనేది నాకు తెలియదు. మేడం అయితే నేను మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్తున్నాను అని చెప్పారు. సో అది ఇచ్చారు, బాటిల్ ఇచ్చారనమాట. హోమియో డిఫరెంట్గా ఉంటాయి మెడిసిన్. సో అది వాడుతున్నాను. అది వాడక ముందు కూడా నాకు కంట్రోల్ అయింది. అది ఈ మంత్ నుంచి నేను వాడుతున్నాను, 1 month నుంచి నేను వాడుతున్నాను, 20 days అంతే.
ఈ హాస్పిటల్ చెకప్ అదంతా అయిన తర్వాత నేను గుండు చేయించుకున్న తర్వాత ఇప్పుడు నా హెయిర్ అయితే ఊడట్లేదండి. 1-2 వెంట్రుకలు ఊడుతున్నాయి తప్ప ఏమి ఊడట్లేదు. కొంచెం కేర్ కూడా నేను తీసుకుంటున్నానండి. మనము హెయిర్ కి సంబంధించిన విటమిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి డైట్ కి దీనికి అంతా సెట్ అవుతుంది. సో ఇది నేను తెలుసుకొనే చెప్తున్నాను. ఇప్పటికే 15 మినిట్స్ అయిపోయిందండి. వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు పెట్టినా ఎవరు చూడరు కూడా, బోర్ కొట్టేస్తుంది. సో హెయిర్ గురించి కూడా కేర్ తీసుకుందాము. ఇప్పుడు నేను హెయిర్ గురించి కేర్ తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు నుంచి వీడియోస్ పెట్టేటప్పుడు కూడా నేను హెయిర్ గురించి ఏదైనా మెన్షన్ చేస్తాను, ఇది చాలా మంచిది, ఇది చాలా మంచిది అని. అది కూడా ఫాలో అవ్వండి సిస్టర్. మీరైతే ఏం భయపడకండి. చెక్క దువ్వన ఉంటది కదా, దాంతో దువ్వుకోవడానికి ట్రై చేయండి, మసాజ్ చేసుకోవడానికి, న్యాచురల్ కోకోనట్ ఆయిల్ వాడటానికి ట్రై చేయండి. నాకు తన మేడం అలా చెప్పారు. సో నేను ఏం చేస్తున్నా, డైట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నేను తెలుసుకొని నేను చేస్తున్నాను. నేనేం న్యూట్రిషన్ హెల్త్ తో అయితే చేయట్లేదు. సో అదొకటి మీరు అందరు కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను ఓన్ గా చేసుకొని నేను ఇంత తగ్గాను. హెయిర్ ఫాల్ అయితే ఇప్పుడు నాకు లేదు సిస్టర్. నేను హెయిర్ గురించి కనుక ఏదైనా వాడుతున్నప్పుడు మీకు చెప్తాను. సో మరొక మంచి వీడియోలో, నెక్స్ట్ వీడియోస్ లో, నేను కమింగ్ వీడియోస్ లో నేను పెడుతూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.